హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి ఫర్నిచర్ షాపు టూర్ అండి. చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్న వారుంటే వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఇంటీరియర్ డిజైన్ అన్నీ కూడా చేస్తారు. అండ్ ఐడియా కోసము పైనొచ్చేసి మొత్తం అయితే సెట్ చేసి పెట్టారు. హోమ్ థియేటర్ అండ్ హాలు, కిడ్స్ రూము, కిచెను, లివింగ్ రూము అలా అలా మొత్తం అయితే మనకొక ఐడియా కోసం అయితే మంచిగా సెట్టింగ్ అంతా చేసి పెట్టారు. సో, అందుకనేసి మీకు యూజ్ అవుతుంది అనేసి మేమైతే ఇక్కడికెందుకెళ్ళాము అంటే ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా! సో, అందుకనేసి మాకు ఒక బెడ్ కావాల్సి ఒక కాటు ఆహ్, కావాల్సి వచ్చింది. ఇంకా అందుకనేసి ఇంక సెకండ్ బెడ్‌రూమ్‌లోకొచ్చేసి ఒక కాట్ తీసుకుందామని అయితే కొత్తగా అయితే ఇది ఓపెన్ చేశారండి. అందుకనేసి ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి చూద్దామనేసి మేము ఫర్నిచర్ షాప్‌కైతే వెళ్ళాము. ఇంకా అక్కడ ఏమేమున్నాయి, ఏమిటి అనేది మొత్తం క్లియర్‌గా అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూస్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఫైనల్‌గా మేము తీసుకున్నామో, లేమో అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే లాస్ట్‌లో చెప్తాను. చూడండి. చాలా మోడల్స్ ఉండాయి. నేనైతే మీకు కూడా యూజ్ అవుతుందనేసి ఇక్కడ బెడ్ కాట్ అండ్ బెడ్ చూడడానికి వచ్చేసి ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాను. ఇక్కడుండే కలెక్షన్ అయితే నేనైతే ఎక్కడా అయితే చూడలేదండి. చాలా కలెక్షన్ ఉంది. ఎందుకంటే కొత్తగా పెట్టారు కదా! అందుకే మంచి ఐటెమ్స్ ఎటువంటి ఐటెమ్ కావాలన్నా మంచిగా అవైలబుల్‌లో ఉండాలనేసి ప్రతి ఒక్కటి అయితే ట్రెండ్‌కి తగ్గట్టుగా మనిషికి ఎటువంటి కలెక్షన్ ఇష్టపడతారు అనేసి ట్రెండ్‌కి తగ్గట్టుగానే మంచి ఐటెమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి నాకు ఈ బెడ్ అయితే చాలా బాగుందండి. ఇలా మనకు స్టోరేజ్ కూడా ఉంది. కాకపోతే మా రూమ్‌కు ఇంత పెద్ద బెడ్ అయితే అస్సలు సెట్ కాదు. ఇది కాట్ అండ్ బెడ్ దాదాపు 125 దాకేమో వస్తుందండి. చాలా బాగుంది. మాకంత కాస్ట్‌లీ అవసరం లేదు అనుకోని మేమైతే తీసుకోలేదు. ఇంకా కింద ఫర్నిచర్స్ ఏమేమున్నాయి, ఏమి అనేది ఇంటీరియర్‌కి సంబంధించిన మొత్తం వాళ్ళే మనకు మొత్తం వాళ్ళే చూపిస్తే రూమ్స్ వాటిని పట్టించి మంచిగా అయితే డెకర్ చేసి పెడతారు. ఇంకా నెక్స్ట్ ఇంటికి సంబంధించిన డెకర్ ఐటెమ్స్ కూడా మంచిగానే ఉండాయండి. పెయింటింగ్సు, కొన్ని కొన్ని బ్రాసో ఐటెమ్స్ అండ్ మంచిగా అయితే ఉండాయి. ఇక్కడ పైన చెప్పాను కదా! మనకు మంచి ఒక ఐడియా కోసం అనేసి మొత్తం అయితే సెట్ చేసి పెట్టారు. ఇది చూడండి ఎంత బాగుందంటే వాల్‌పేపర్ అండి చాలా బాగుంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్‌రూమ్ అండి. చాలా బాగుంది. ర్యాక్స్ ఇలా వచ్చాయి. ఒక సైడ్ అంతా వాల్‌పేపర్ ఏసారు కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడే చిన్న బెడ్ వేసుకోవచ్చును. అండ్ కిడ్స్ గదా! రాసుకునేదానికి అందుకు ఉంటుందనేసి ఇంకా అలానే కబోర్డ్స్‌లలోనే ఒక టేబుల్‌లాగా తిప్పేసినారు. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా డీసెంట్‌గా మంచి లుక్కు చాలా బాగుంది. నాకైతే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కట్టుకునుంటే బాగుండింది కదా ఇల్లు అనేసి అనుకుంటూ ఉంటాను నేనైతే. చాలా బాగుందండి. ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు మంచిగా అయితే అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి బాయ్ ఆహ్, బాయ్స్ బెడ్‌రూమ్ అనుకుంటా అండి. చాలా బావుంది. ఇక నెక్స్ట్ కిచెన్‌కు నాకు ఫేవరెట్ కిచెన్ అండి. కిచెన్ అయితే ఎంత బాగుందో అండి. చాలా చిన్న స్పేస్‌లోనే కిచెన్ ఇలా గూడా మంచిగా అరేంజ్ చేసుకోవచ్చా అండి. మనకు ఒక మంచి ఐడియా కోసము మంచిగా అయితే సెట్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. చూడండి ఇక్కడొచ్చేసి మనకు స్టోరేజ్ కండి. ఆ గ్రా గ్రాసరీస్ అన్నీ మనం స్టోర్ చేసుకునేదానికి అండ్ ప్లేట్స్ పెట్టుకునేదానికి మంచిగా అయితే ఉంది. ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరే చూడండి. మీకే అర్థమవుతుంది. కిచెన్ చూసారు కదండీ! చాలా మంచి మెటీరియలు ట్రెండ్‌కి తగ్గట్టుగానే చాలా బాగా నాకు ఈ డోర్స్ కానీ వీటిని ఏమంటారో మళ్ళీ నాకైతే తెలీదు. చాలా బాగా చేశారు.
అండ్ నాకైతే కొత్తగా అనిపించిందండి. చాలా బాగుంది. ఇలాంటి ఫెసిలిటీస్ సిటీలలో ఉండిండొచ్చు. కానీ మన ప్రొద్దుటూరులోనే ఇంత మంచిగా ఇదైతే నేను ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు అదే ఇట్లా పైకి తీసుకుంటాం కదా! అట్లా. ఇక్కడ వచ్చేసి మనకు మిక్సీలు గాని, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని ఐటెమ్స్ అయితే ఇందులో పెట్టుకోవచ్చును. ఇంకా తర్వాత చూడండి మన పా ఇది పులౌట్ ఏరియా ర్యాక్ అంటారు కదా! అలా ఇంకా వీటికి వాడిన వుడ్ అయితేనేమి ఇదంతా మంచి షైనీగా చాలా బాగుందండి. నాకు ర్యాక్స్ ఇలా ఉండాలంటే చాలా ఇష్టము. మేము యూజ్ చేసిన ర్యాక్స్ వేరండి. అది కూడా కిచెన్ ఉంది. ఇంకా ఇలాంటి ర్యాక్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. కాకపోతే అప్పుడు అవైలబుల్‌లో అయితే లేవండి. మేము ఒక 12 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా ఇల్లు కట్టించుకునింది. అప్పట్లో మాకంత ఐడియాస్ లేదు కాబట్టి మా పెద్దల ఇష్ట ప్రకారం అయితే కట్టారు. తర్వాత మేము పైకొచ్చిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు, చేర్పులైతే చేసుకున్నాను నేనైతే. ఎంత మార్పులు, చేర్పులు చేసినా కూడా ఇప్పుడు కట్టుకునేదైతే ఉండదు కదా! అబ్బా! ఇదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నాకు ఇదంతా ఏమంటారబ్బా! డ్రెస్సింగ్ ఏరియా అంటారు గదా! హుహు. మిర్రరు మంచిగా అయితే సెట్ చేసి పెట్టండి. ఇక్కడ మనకు సంబంధించిన జ్యువెల్లరీ మనం రెడీ కావడానికి ఏమంటారో అబ్బా! నాకైతే గుర్తులేదు. అంత ఐడియా రాలేదు. జ్యువెల్లరీ పెట్టుకునే దానికైతేనేమి అయన్నీ మంచిగా సెట్ చేశారండి. ర్యాకు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూశారు కదా! ఇంకా అక్కడ బట్టలు పెట్టుకునే దానికి అండ్ మిర్రర్ కూడా లోపలే వచ్చిందండి. మనకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చును. ముందరికి ఇలా తీసుకొని మళ్ళా అవసరం లేనప్పుడు మర్చి అలా లోపలనే పెట్టేసుకోవచ్చును. శారీస్, డ్రెసెస్ హ్యాంగ్ చేసుకునే దానికి హ్యాంగర్స్‌ను చాలా మంచి వెరైటీగా ఫెసిలిటీస్‌లో మంచిగా అయితే అరేంజ్ చేశారు. ఇలాంటివన్నీ చూస్తే ఇప్పుడు కట్టుకుండే ఇల్లు కట్టించుకునే వాళ్ళు చాలా లక్కీ అనే చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదొచ్చేసి ఇంకొక కిచెన్ అండి. మనకు సింపుల్‌గా చాలా చిన్నగా ఉండేటట్టుగా ఈ కిచెన్ అండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందులో వాడినేటివొచ్చేసి ఇంగ మా ఇంట్లో ఉండేటివేనండి. ఇలా హ్మ్. స్టీల్ టైపు ఇలాంటివి. ఇప్పుడు ఇవి కొంచెం ఓల్డ్ మోడలే అయిపోయాయి. కానీ పెట్టించుకునేవాళ్ళు దండిగా మందే పెట్టించుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్‌రూమ్ అండి. చిన్న ప్లేస్‌లోనే ఎంత మంచిగా సెట్ అయిందంటే బెడ్‌రూమ్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇలా బెడ్ కావాలనేసి ఇక నేను ఎనికిల కుషన్ టైప్ వచ్చేసి మంచిగా అలా బెడ్ కావాలని నేనండి. మేము చూసిన బెడ్ సైజు పెద్దగా అనిపించింది. అందుకనే మేము ఇంకా ఆర్డర్ ఇచ్చి చేపించుకుందామనేసి అనుకున్నాము. సో, ర్యాక్స్ కానియండి, వాటికి వాడిన మెటీరియల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ బెడ్ సైడు అటు సైడ్ కొంచెం నడిచేదానికి ప్లేస్ ఉంది. అండ్ ఎదురుగా టీవీ యూనిట్ అండ్ ఇక్కడ వేరే పార్టిషన్‌గా అయితే చేశారండి. ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇంకా వాష్‌రూము అదే బాత్రూమ్ వచ్చేసి ఇక్కడంతా మొత్తం మన లగేజ్ అంతా పెట్టుకోవచ్చును. మన డ్రెస్సులు గాని అలాంటివన్నీ పెట్టుకొని మొత్తం డ్రెస్సింగ్ ఏరియా అండి ఇదైతే. నాకైతే చాలా బాగా ఒక చిన్న ప్లేస్‌ని కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ చూడండి కొంచెం ప్లేస్‌లోని అటు సైడ్ ర్యాకులొచ్చి మధ్యలో ఈ ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా ఇలా అయితే మంచిగా అయితే అరేంజ్ చేశారు. నాకు ప్రతి కార్నర్‌ను వేస్ట్ అనేది చేయకుండా మంచిగా అయితే యూజ్ చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదొచ్చేసి వాల్‌పేపర్ అండి. ఫుల్ ట్రెండింగ్‌లో ఉందండి. ఈ వాల్‌పేపర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చాలా మంది యూట్యూబ్ హౌస్‌లలో అయితే నేను చూశాను. ఇదే వాల్‌పేపరు చాలా బాగా అనిపించింది. ఇది లివింగ్ ఏరియా అండి. చాలా బాగుంది. సైడ్‌కు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది కదా! నెక్స్ట్ ఒక సోఫా సెట్ అయితే వేశారు. ఎల్ షేపు. ఒక సైడ్‌కు లివింగ్ ఏరియా అండి. వాల్‌పేపర్ అయితే వేశారు. ఎదురుగా ఆపోజిట్‌లో వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇంకా ఇదొచ్చేసి చాలా పెద్ద కిచెన్ అండి. కాస్త ప్లేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం లైటింగ్ లేదు అయినా కూడా చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. ఇదైతే చాలా బాగుంది. ఎందుకంటే అన్ని వాటిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే మనకు స్టవ్ అనేది మిడిల్‌లో అంటే మీరు యూఎస్ఏ అలా అయితే చూసింటారు ఇలా. ఇక్కడ మన ఇండియన్స్‌లో అయితే ఇలా తక్కువేనండి మనం పెట్టించుకోవడము. ఇలా మిడిల్‌లో వచ్చేసి చిమ్నీ పెట్టేసి ఇక్కడ స్టవ్వు ఇంకా తర్వాత అపోజిట్‌లో ఇది క్రాకరీ యూనిట్. ఇలా తక్కువేనండి మీరు చూసిండరు కూడా. కానీ ఇదంతా చూసిన తర్వాత ప్రొద్దుటూరు కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది కూడా ఒక బెడ్‌రూమేనండి. దీనికి వాడిన మెటీరియల్ ఏమో కానీ చూడండి స్లైడింగ్ డోర్స్ పెట్టించి చాలా బాగా షైనీగా అద్దంలాగా మెరిసిపోతూ ఉన్నాయి. ఇదొచ్చేసి ఐ థింక్
కిడ్స్ బెడ్రూమ్ కనేమో పెట్టేట్టున్నారు. అందుకే కార్ బొమ్మ ఏమో వేసినారు. అవన్నీ సెల్ఫ్‌లేనండి. స్లైడింగ్ డోర్స్. ఆ డోర్స్ కూడా చూడండి ఆ పెయింటింగ్ మాదిరి ఆ కార్ వచ్చిన బొమ్మ అయితే ఎంత మంచిగా వేశారో. చాలా బాగా ఉందండి. ఇక్కడ కార్పెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంతగా పొగడాలని అనుకోదు. నాకు ఫస్ట్ టైమ్ చూసాను కదా! చాలా బాగా ఎక్సైట్‌మెంట్‌తో ప్రతి ఒక్కటి చూసాను. వీడియో కూడా ఎత్తుకున్నాను. మీకేం పని బాట ఉండదా? ఎక్కడికి వెళ్ళినా వీడియో ఎత్తుకుంటారే అని కొంతమంది అనుకోవచ్చు అమ్మలక్కలు తెలియని వాళ్ళకు. ఇది మా ప్రొఫెషనే ఇది కాబట్టే అండి. ఒక దాంతోకి వెళ్ళినాము అంటే మనం దానికి 100% న్యాయం చేసే విధంగానే ఉండాలి. చాలామంది అనుకుంటారు ఒక గుళ్ళకు పోయినా వీడియోస్ తీసుకుంటారు ప్రశాంతంగా ఉండదనేసి. మేము కూడా మీ మాదిరి గుళ్ళకు ప్రశాంతంగానే వెళ్తాము. గుడిలో దర్శనం చేసుకుంటాము. భగవంతుని కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాతనే మా ఎగ్జైట్‌మెంట్ ఏమంటే మాతో పాటి మీరు కూడా చూడాలి. మీకు కూడా యూజ్ కావాలనే ఉద్దేశ్యంతో మేము కేటాయించే సమయము ఇంకాస్త కొంచెం తీసుకొని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళేసి మేము అలా వీడియోస్ తీసుకుంటాము. తెలియని వాళ్ళకైతే క్లారిటీగా అయితే ఇస్తున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు గుళ్ళకి పోయినప్పుడన్నా ప్రశాంతంగా ఉండరు. వీడియోస్ తీస్తూ ఉంటారని. ప్రశాంతంగా ఉంటామండి. మేము కూడా మీ మాదిరే దేవుణ్ణి మంచిగానే దర్శనానికే వెళ్తాం కాబట్టి దర్శనమే చేసుకుంటాం మనస్ఫూర్తిగా. దండం పెట్టుకుంటాం. ప్రశాంతంగా ఉంటాము. ఇంకా ఆ తర్వాత మీ మాదిరి తటెక్కిన ఇండ్లకు రాకుండా కాసేపు అక్కడే ఉండేసి మనతో పాటు మన వ్యూయర్స్ కూడా చూడాలి కదా! వాళ్ళకి కూడా మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అలా వీడియో తీసుకుంటాము. ఇక్కడ ఈ వీడియో తీసి నేను పెట్టడం వలన 3 ప్రయోజనాలు. ఒకటి నాకు నిజం చెప్పాలంటే ఒకటి నాకు ఒక వీడియోలాగా యూజ్ అవుతుంది. అండ్ చూసే వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తాయి. ఇక్కడ ఈ షాప్‌లో ఏమేమున్నాయి? ఏమిటున్నాయి? ఒక ఐడియా అనేది కొనాలా? కొనకూడదా? అనేసి ఏదైనా మేము ఇంత కష్టపడి చేస్తున్నాము అంటే మాకు ఇంతో అంత ఉపయోగం ఉంటుంది. అండ్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే టైం తీసుకొని వీడియోస్ తీస్తాము. నలుగురిలోకి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం భయంగానే ఉంటుంది వీడియోస్ తీయాలన్నా కూడా. వాళ్ళని అడిగేసే తీసుకుంటాము. మరీ వీడియోస్ తీయకోకుండా ఉండే సిట్యుయేషన్ ఉన్నప్పుడైతే తీయమండి. సో, ఇది మీరు అర్థం చేసుకొని మంచిగా ఎంకరేజ్ చేశాను. ప్రతి యూట్యూబ్ కష్టాన్ని కూడా గుర్తించండి. అండ్ ఇక్కడ చూసారు కదా! చాలా బాగా ఉండాయి. అండ్ ఇంకొక థింగ్ ఏమంటే ఇలా వీడియోస్ మేము వెళ్ళాం కాబట్టి మేము చూసేటప్పుడే అలా కళ్ళతో చూస్తూ ఉంటాము. చేత్తో పట్టుకొని వాళ్ళ పర్మిషన్ లేనిది ఏం చేయం కదా! సెల్లుతో 2 పనులు చేసుకుంటూ ఉంటాము. కళ్ళతో మేము చూస్తా ఉంటాము. చేత్తో సెల్లు పట్టుకొని అలా వీడియో అయితే ఎత్తుకుంటాము. ఫస్ట్ ఒక వీడియోలాగా నాకు వస్తుందని మీకు ఎంతో అంత ఉపయోగపడుతుందండి. అండ్ ఈ ఫర్నిచర్ షాపు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కదా! తెలియని వాటి గురించి ఇలా మేమంతా ఎక్స్‌ప్లోర్ చేసి మంచిగా చూపిచ్చి అదంతా పబ్లిసిటీ అయితే మా వలన ఇంతో అంతో వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది కదా! ఒక ఫర్నిచర్ అంత పెద్ద ఎంతో కష్టపడింటారు. ఎంతో డబ్బులు పెట్టింటారు. వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా కావాలంటే మన వంతు మనం ఈ యూట్యూబ్ జర్నీలో సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మన వంతు మనము ఇవే కొంచెం ఏమంటారబ్బా! కొంచెం పేరు వచ్చిన వాళ్ళు అదే కొంచెం ఇంకా డెవలప్ అయ్యి మంచిగా సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యేసి మంచి పాపులర్ అయిన వాళ్ళకైతే వాళ్ళే డబ్బులిచ్చి కొలాబరేషన్ లాగా చేసుకుంటాము. మాకు ఆ రేంజ్ రాలేదు కాబట్టి మేము ఇలా అయితే వాళ్ళకు మా వలన కొద్దిగన్నా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా మా వలన కొంచెం ఆదాయం పొందుతారు కదా! అనే ఉద్దేశంతోనే ఈ వీడియోనైతే చూపిస్తాము. సో, నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! ఎవరినైతే జడ్జ్ చేయలేదు. ఎందుకంటే చాలామంది అనే డైలాగులు అయ్యే ఎక్కడ వెళ్ళినా ఈ వీడియోలు, ఈ యూట్యూబర్లే కాదండి. ఇంట్లో ఉండే మామూలు నార్మల్ పీపుల్స్ కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వీడియోలు, సెల్ఫీలు ఇలా మామూలుగా ఒక అలవాటయిపోయింది. అంతే. 100లో ఒకరికి ఈ అలవాటు ఉండదు. అంత మాత్రాన వాళ్ళొక్కరే సస్వర్లు వీళ్ళందరూ మంచివాళ్ళు కాదు అనేది కాదు. ఎవరి అలవాటు వాళ్ళది. ఎందుకంటే ఈ అనుభవాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ అయినా కాబట్టి క్లియర్‌గా అయితే చెప్తున్నాను. నేను ఒక్కదానే కాదండి. యూట్యూబ్ వీడియోలు చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి అనుభవాలనైతే ఎదురయ్యే ఉంటారు. సో, ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఆఫర్ కూడా రన్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉంటే మీకు తీసుకోవాలి అనిపిస్తే ఒకసారి అయితే విజిట్ చేయండి. మనకు డబ్బులు అనేది సేవ్ అవుతుంది. సో, చూసారు కదా! ఫర్నిచర్ టూర్ అండి. ఎలా నచ్చిందా? చాలా బాగున్నాయి కదా నేను చెప్పినట్టే. సో, ఇంకెందుకు లేటు మీకు అవసరం ఉంటే
వెళ్ళేసి ఒకసారి విజిట్ చేయండి. ఇంతవరకు ఓపికగా చూసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ గాయ్స్.